వెల్కమ్ టు శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఇక్కడ మీకు ఉసిరికాయలు కనిపిస్తున్నాయా? ఈరోజు మనం ఈ ఉసిరికాయల్ని తేనెతో మిరియాల పొడితో కలిపి ఒక రెసిపీ తయారు చేయబోతున్నాం. దిస్ రెసిపీ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ఈషా ఫౌండేషన్ సద్గురూజీ. ఇంకా విషయానికి వస్తే ఉసిరికాయలని నేను కొన్ని తీసుకున్నా, శుభ్రంగా కడిగి తుడిచి ఒక బౌల్లో వేసాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇందులో ప్యూర్ హనీ పోస్తున్నా. తెలుసా మీకు ఈ తేనె నేను నల్లమల అడవుల నుంచి తీసుకొచ్చిన తెలుసా? ఇలా తేనె వేసి ఆ తర్వాత కొన్ని నల్ల మిరియాలు తీసుకున్నాను. నేను ఈ నల్ల మిరియాలని కొన్ని దంచిన తర్వాత ఒక గాజు సీసాలో వేసాను. అది చూద్దాం. కానీ మరి ఇలా చేయడం వల్ల దీనివల్ల లాభాలు ఏంటి అంటారా? అక్కడికే వస్తానా. ఏం జరుగుతుందంటే మనకి అన్నిటికన్నా బాడీలో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి? గుండె. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ మధ్య అందరూ బాగా ఫీల్ అయ్యేది ఏంటి? దేని గురించి? ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి కోసం గోళీలు కూడా వాడతాను. అవి ఏం వాడక్కర్లేదు. ప్రతిరోజు 3 సార్లు తీసుకుంటే మంచిది అని సద్గురుజీ చెప్పింది. చూసినా మిరియాలు నేను ఎన్ని తీసుకున్నానో కొన్నే తీసుకున్నా. మీరు ఉసిరికాయలని తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి, ఓకేనా? ఇలా మిరియాల పొడి జల్లినమాట. సో ఇంకా ఏంటి, ప్రతిరోజు పరగడుపున తీసుకుంటాం మనం. అలానే మధ్యాహ్నం భోజనానికి 1 గంట ముందు తీసుకుంటే సరిపోతుంది. నైట్ పడుకోవడానికి 1 గంట ముందు తీసుకుంటే సరిపోతుంది. ఇంకేం లాభాలు అంటారా? చర్మం ముడతలు పడకుండా చూస్తుంది, మనల్ని ఎప్పటికీ యంగ్గా ఉంచుతుంది, జుట్టు రాలడం తగ్గిపోతుంది, జుట్టు తెల్లబడడం తగ్గిపోతుంది. మనకి అన్నిటికన్నా ముఖ్యంగా ఎగ్జామ్స్ కదా, సమ్మర్ అంటే ఆ స్ట్రెస్ తగ్గిపోతుంది. సో ఇలా గాజు సీసాలో నిల్వ చేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టి నెక్స్ట్ డే నుంచి తినడం స్టార్ట్ చేయాలి. సో ఇన్ని లాభాలు ఉన్న ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పాలి, ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.